తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. రఘునాథ్పల్లి గ్రామ రైతులు గత 15-20 రోజుల నుంచి పొలాలకు, ప్రత్యేకంగా వరి చేళ్లకు, అదేవిధంగా మొక్కజొన్నకు నీళ్లు అందకపోవడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అనేక మంది రైతులు, కౌలు రైతులు కూడా ఇందులో ఉన్నారు. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, సమీక్ష లేకపోవడం వల్ల సమృద్ధిగా సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర 7.5 TMC నీరు నిల్వ ఉన్నప్పటికీ 365 రోజులు 24/7 సరి అయిన ప్రణాళిక ఉంటే సంవత్సరం పాటు ఒక ఏప్రిల్, మే నెల 2 నెలలు తప్ప 10 నెలలు నీళ్ళు ఇవ్వాలని గతంలో ప్రణాళిక ఉన్నది. దానికి అనుగుణంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా మరి పొలాలు ఎండిపోయిన సంఘటన లేదు, కాలువలు ఎండిపోయిన సంగతి అసలే లేదు. ఈరోజు రిజర్వాయర్లకే గతి లేదు. రిజర్వాయర్లు ఎండిపోతూ ఉన్నాయి, వాటి ద్వారా వచ్చి చెరువులు ఎండిపోతూ ఉన్నాయి. అదేవిధంగా కాలువలు ఇప్పుడు మనం చూసినాం, మొత్తం కూడా నెర్రలు బారినాయి, కాలువలే నెర్రలు బారి ఉన్నాయి. ఈ పరిస్థితుల మొద్దు నిద్రపోతూ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇంకా సిగ్గు శరం లేకుండా కడియం శ్రీహరి ప్రజలను మభ్యపెట్టాలని, మసిపూసి మారడికాయలు చేయాలని ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్ మాత్రమే తయారు చేసి, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో చిప్ప ఉన్నది, చిప్పల బువ్వ కూడా లేదు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు దివాలా తీసిపోయినాయి. చివరికి రిటైర్మెంట్ అయితే పెన్షన్దారులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనులకు బిల్లులు కావాలంటే 20% కమిషన్లు అడిగే పరిస్థితి. కాంట్రాక్టర్లందరూ ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు కూర్చొని ధర్నా చేసిన దౌర్భాగ్యం. మంత్రులందరూ కూడా ఎవరి దుకాణం వాళ్ళు ఓపెన్ చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు. కమిషన్లు ఇస్తేనే బిల్లులు వస్తూ ఉన్నాయి. కొన్ని ఆ పనులేమన్నా కాంగ్రెస్ ఇచ్చినాయంటే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పనులు పూర్తి చేసిన సర్పంచులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు. అదేవిధంగా నత్తనడక ఇప్పటివరకు నడుస్తున్నాయి తప్ప ఒక్క కొత్త పని జరగలేదు. మసిబూసి మాయరకాయ చేయడానికి 16వ తారీఖు నాడు రేవంత్ రెడ్డిని ఇక్కడ తీసుకొచ్చి మమ అనిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తప్పకుండా నీళ్లు, ఈ కాలువలో నీళ్లు ఇస్తే సరే, లేకపోతే రేవంత్ రెడ్డి రాకడను లేదా ఇక్కడ ప్రోగ్రామ్ను అడ్డుకుంటామని చెప్పేసి, రైతుల పక్షాన్ని అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులు అడిగేది సాగునీరు. గతంలో నడిచినాయి, గతంలో కంటే ఈసారి గతంలో కంటే ఎక్కువ వర్షపాతం ఉంది. సముద్రం నీళ్ళు మొత్తం కూడా దాదాపు 2 లక్షల TMC నీళ్ళ వరకు గోదావరి పోయి సముద్రంలో కలిసింది. అక్కడ కృష్ణా నీళ్ళేమో ఆంధ్రోళ్ళు దోసుకపోతూ ఉన్నారు. ఒక నీళ్ళ ప్రణాళిక, ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రణాళిక ఎలాంటిది లేదు. నీటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఎప్పుడైనా ఆ మేడిగడ్డ కుంగిపోయిన పిల్లర్స్ని చూపించి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏమంటారు, ఫెయిల్ అయిన ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప, పెద్దవాగు అని చెప్పేసి మరి ఖమ్మంలో బ్రిడ్జ్ కూలిపోయింది, సుంకిసాల అక్కడ గేటు ఊడిపోయింది, తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక పంప్ హౌస్ మునిగిపోయింది. మొన్న SLBC సంగతి మనందరికీ తెలుసు, 8 మంది సజీవ సమాధి అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటివరకు ఒక్క శవం మాత్రమే దొరికింది. సిగ్గు శరం లేకుండా తన వెనుక అనేక తప్పులు పెట్టుకొని మరి దాన్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా
రిపేర్ చేసి నీళ్ళన్నీ వాడుకుంటే ఈరోజంతా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. మనకే స్పెషల్లీ ఇది తప్పకుండా రాయాలి. గత 10 సంవత్సరాలు ఎక్కడ ఒక్క ఎకరం ఎండిపోకుండా కాలువల్లో నిండినట్టు, ఎండాకాలము ఏప్రిల్ మేలో తూముడు పోసినట్టు వాగులలో నీళ్లు ఉండేటట్టు నేను దేవుని దయ వల్ల కేసీఆర్ ఆశీస్సులతో 10 ఏళ్లలో ఇట్లాంటి వాగులలో తుమ్మలు మన ఏమంటారు తుంగ మొలిసింది. తుంగ దాసరల్లో చేపలు పట్టేటట్టు బొమ్మ పిల్లలు ఉండే పరిస్థితి ఉండేది. ఎప్పుడు నీళ్లు ఉంటే తుంగ ఉంటుంది, అట్లాంటి తుంగ లేని పరిస్థితి. గణపూర్కి ఏంటి అంటే మొత్తం కూడా గణపురం మొత్తం కూడా మనము దేవాదుల ప్రాజెక్టు ద్వారానే గణపురం ఉంటుంది. దాదాపు సమ్మక్క సారళమ్మ బ్యారేజ్ దగ్గర 7.5 TMC నీళ్ళు ఎప్పుడు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా నీళ్లు తోడుకోవడానికి గంగారం దగ్గర కాకుండా కిందికి కట్టడంతో ప్రాణహిత వచ్చి అక్కడ ఆగుతుంది. కాబట్టి దాన్ని నిండిన తర్వాత సర్ప్లస్ వాటర్ బయటకు వెళ్తుంది తప్ప మనకి ఎప్పుడు అవి నిల్వ ఉండే నీళ్లు. అందుకోసం ప్రణాళిక చేసి దాదాపు 1685 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమ్మక్క సారళమ్మ బ్యారేజ్ కట్టడం వల్ల మనకి ఎప్పుడు నీళ్లు లిఫ్ట్ చేస్తా అనుకున్నది. అందుకే మనకు SRSPతో మనకు సంబంధం ఉండదు. మొత్తం కూడా దేవాదుల ఎంత గొప్పగా అంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో 7 రిజర్వాయర్లు, దీనికి తోడుగా బొమ్మకూరు చీటకోడూరు నుంచి కూడా మనకే కిందికి వస్తాయి. బొమ్మకూరు ద్వారానేమో రఘునాథ్పల్లి, చీటకోడూరు ద్వారా లింగాల గణపురానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. అంటే ఒక్క నియోజకవర్గానికి 9 రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు రావడం వల్ల ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలంటే మనం 1,50,000 ఎకరాలకు నికరంగా నీళ్ళు వచ్చే విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని నేను పెద్ద నీరెట్ లెక్క ఎండాకాలం వచ్చిందంటే పంపు ఆన్ చేయడం కావచ్చు, నీళ్లు విడుదల చేయడం అనుకున్న స్థాయికి దాకపోతే భూముల దగ్గర పండుకున్న సందర్భం ఉన్నది. మరి మొద్దు నిద్ర పోతున్నాడా నటిస్తున్నాడా కడియంసినా తెలియట్లేదు. ఒక ప్రణాళిక లేదు, రైతులంటే ప్రేమ లేదు, తర్వాత ప్రజలంటే వాళ్ళ బాధలు బయటకు పట్టించుకోడు. ఈరోజు ఎవడు అడిగింది నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఎవడు అడిగింది నిన్ను? ఇంటిగ్రేటెడ్ RDO ఆఫీస్ ఎవడు అడిగింది నిన్ను? ఎవడన్నా అడిగిండా? ప్రజలకు పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నారు, మహిళలకు 2,500 ఇవ్వమని అడుగుతున్నారు, రైతు బంధు ఇవ్వమని అడుగుతున్నారు, రైతు భరోసా ఇవ్వమని అంటున్నారు, రైతు బీమా ఇవ్వాలని అడుగుతున్నారు, కనీసం నీళ్ళు ఇస్తే పంట పండించుకొని బతుకుతామని అడుగుతున్నారు. నువ్వు ఇవన్నీ మర్చిపోయి ప్రజలు కోరుకొని కాంట్రాక్టర్లకు లాభం వస్తే నీ పర్సంటేజ్ నీకు వస్తుందని చెప్పేసి అక్కరకరాని పేరుతో ఇవాళ ఏమంటున్నాడు? 800 కోట్ల పనులు తీసుకొస్తాడు. ఎవడు అడిగింది 800 కోట్లు? ఇంటింటికి చేరే కార్యక్రమాలు వదిలిపెట్టేసి ప్రజలకు అవసరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నావు. తప్పకుండా ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు. నిన్న కూడా సుప్రీంకోర్టులో జరుగుతుంది. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు BRS కార్యకర్తల రక్తాన్ని చెమట చేసి నిన్ను గెలిపిస్తే ఈ BRS శ్రేణులకు నమ్మక ద్రోహం చేసి కేసీఆర్కు ఏమంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి టికెట్ తీసుకొని పైసలు తీసుకొని బీఫామ్ తీసుకొని తెల్లారి వరకే మరి కాంగ్రెస్ పార్టీకి అమ్మిపోయిన దుర్మార్గుడు నువ్వు. 4 కోట్ల రూపాయలతోటి 2023లో కేటీఆర్తో మరి ఏదైతే మిగిలిపోయిన గ్రామాలు ఉదాహరణకి పక్కనే ఉన్న మల్లకపల్లి, ధర్మాపురము, వెంకటాపురము, తర్వాత పైకి వెళ్తే వంగాలపల్లి ఈ గ్రామాలకు, అదేవిధంగా పైన శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, చిల్పూర్ మండలంలో వేలేరు, పీసర, శాలపల్లి, కమ్మర్పేట వేలేరు మండలంలో, అదేవిధంగా ధర్మసాగర్లో ఉప్పారము, నారాయణగిరి, వీటన్నిటి కోసము కేటీఆర్ గారి చేతుల మీదుగా మరి 104 కోట్ల పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 15 నెలలు అయింది కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే. మొత్తము BRS ప్రభుత్వము మంజూరు చేసిన పనులు BRS ఎమ్మెల్యే ఉంటే పనులైతే అనే ఉద్దేశంతో BRS శ్రేణులందరూ కూడా మరి కేసీఆర్ గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలిపిస్తే ఈరోజు సిగ్గు శరం లేకుండా బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము తన వ్యక్తిత్వాన్ని అమ్ముకొని మోరల్ వాల్యూస్ నైతిక విలువలు లేకుండా, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా, అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయిండు. మార్పు కోసం పోయిండని మాయ మాటలు చెప్తా ఉన్నాడు. మాయల మరాఠీ లెక్క ఈరోజు సిగ్గు శరం లేకుండా గ్రామాలలో తిరుగుతూ ఇదొచ్చే అదొచ్చే అని గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. 100 బెడ్డెడ్ హాస్పిటల్ 2023లోనే రావడం జరిగింది. మున్సిపాలిటీ 2023లోనే రావడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా గ్రామాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం కూడా జరిగింది. ప్రజలు కోరుకునేది ఏదో ఒకటి చేస్తలేడు. ప్రజలు కోరుకునేది ఏంది?
రైతు రుణమాఫీ పూర్తిగా కావాలని రైతులు కోరుకుంటున్నారు. రైతు భరోసా ఇవ్వాలి, వానకాలం ఎగగొట్టినవు కనీసం ఆయాసంగాన్ని ఇవ్వమంటే మొన్న 26 జనవరి రోజు మొత్తము ఇస్తున్నామని 5 గ్యారెంటీలు ఇస్తామని రోజులు కొట్టి కొండందవి ఎలకబట్టినట్టు ఒక్కొక్క మండలంలో స్మాలెస్ట్ ద స్మాల్ విలేజ్ అంటే ఆ మండలంలో అన్నిటికంటే చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని దాదాపు మన రాష్ట్రంలో 12,674 గ్రామ పంచాయతీలు ఉంటాయి. దాంట్లో 577 చిన్న గ్రామ పంచాయతీలు తీసుకొని ఇస్తారు. పోనీ అక్కడేమన్నా ఇచ్చిండ అంటే అక్కడ కూడా ఎవ్వరికి కూడా కట్ట మట్టి తీసి ఇందిరా మిల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇందిరా ఆత్మీయ భరోసా పేరుతోటి మరి రైతు కూలీలకు ఇక్కడ ఇవ్వలేదు. తర్వాత రైతు భరోసా ఎకరమో 2 ఎకరాలు అన్నారు కూడా ఎవరికి వచ్చిన సందర్భం లేదు. ఈ రకంగా అన్ని ఎక్కడ కూడా గ్రామ సభలు జరిగితే స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ తరిమి కొడతారనే భయం. ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేరకుండా ఒక ఇంటికి పోతే ఆ రైతుకు రుణమాఫీ జరగలే, రైతుకు భరోసా రాలే, రైతు బీమాకు ప్రతి సంవత్సరం ప్రీమియం కట్టాలా. ఈ సంవత్సరం ప్రీమియం కట్టకపోవడం వల్ల ఇప్పటి నుండి రైతులు చనిపోతే 5 లక్షలు ఇచ్చేది కూడా లేదు. దాన్ని కూడా ఎగరామం పెట్టే పరిస్థితికి శ్రీకారం చుట్టింది. తర్వాత బోనస్ ఇస్తానని చెప్పేసి మొత్తం ఒడ్లకన్నిటికి బోనస్ ఇస్తా అని చెప్పేసి చివరి గింజ వరకు కొంటానే ఆఖరి చివరి గింజలకు కొన్నారు. ఆ చివరి గింజలు కూడా సన్నోట్లకు ఇస్తామని చెప్పి అభివక్త వరంగల్ జిల్లాకు 89 కోట్ల రూపాయలు 2 నెలల 15 రోజుల నుండి గవర్నమెంట్ ద్వారా బకాయి ఉన్నాయి. ఒడ్లు కొన్న పైసలు వచ్చినాయి కానీ బోనస్ గవర్నమెంట్ ఇవ్వాలి. బోనస్ ఇవ్వాల్సిన పైసలు 89 కోట్లు అభివక్త వరంగల్ జిల్లాకు రావాలి. ఇప్పటి వరకు ఒక్క పైస ఇచ్చిన సందర్భం లేదు. సో మహాలక్ష్మి పేరుతోటి ఇంటికి 2,500 రూపాయలు ఇస్తాను, ఇళ్ళకి 2,500 ఇస్తాను, అది లేదు. తర్వాత బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, అది లేదు. కాలేజీ పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీ అన్నారు, అది లేదు. నిరుద్యోగ వృత్తి 4,000 అన్నారు, అది లేదు. ఆ ఇంట్లో ముసలులకు 2,400 4,000 పెన్షన్లు ఇస్తున్నారు, అది లేదు. అయ్యాకే కాదు అవ్వకు ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు, అది లేదు. ఇట్లా చెప్పుకుంటే అన్నిట్లో అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.